అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు ఎస్ నివేదిత. నేను చదివేది 6th క్లాస్. నేను ఆదన్లో కేజీబీలో చదువుతున్నాను. నన్ను చేరినప్పటి నుంచి అక్కడ స్నానం చేసినప్పటి నుంచి దద్దలు కడుతున్నాయి, దురద పెడుతుంది. మా నాన్న తలకొచ్చి ఇక్కడ మళ్ళీ చూపించి మళ్ళీ వదిలేసి వస్తున్నాడు. అందుకని ఇక్కడ ఎమ్మిగనూరులో దగ్గర అయితే అంటే చూపించుకోవడానికి కేజీబీలో చదువుకుంటానని చెప్పినాను మా నాన్నకు. మా నాన్న మాట వినడం లేదు. అందుకే మా అమ్మ వెంట పని కూలికి వెళ్తున్నాను. మేడం మాట వినడం లేదు, సీటు కూడా ఇవ్వలేదు. అందుకే ఇక్కడ కూలి పని చేసుకుంటున్నాను. ఇప్పుడు సీట్ ఇస్తే నువ్వు వెళ్తావా? వెళ్తాను. ఎక్కడ సీట్ ఇస్తే చదువుకోవడానికి ఎక్కడ ఇస్తే ఎక్కడ వెళ్తావా? ఇక్కడ ఎమ్మిగనూరులో కేజీబీలోనే వెళ్తాను. ఇక్కడ ఎమ్మిగనూరు దగ్గర అయితే చూపించుకోవడానికి మా నాన్న చూపించుకోవడానికి కూడా దగ్గర అయితే, అందుకే నేను ఎమ్మిగనూరులో కేజీబీలోనే చదువుకుంటాను. సీట్ ఇప్పిస్తే నేను బాగా చదువుకుంటాను. అధికారులు నాకు సీట్ ఇస్తే నేను బాగా చదువుకుంటాను. కూలిపోవడం ఇష్టం లేదు. అందుకే నాకు అక్కడ చేరినప్పటి నుంచి దురద వస్తుంది. అందువలన మా నాన్న వచ్చి చూపించుకుని మళ్ళీ పోతాను, కానీ మళ్ళీ అట్లా దురద పెడుతుంది. అందుకే మా అమ్మ అంటే కూలికి పత్తిరించడానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తూనే ఉంటాను. 300 ఇస్తారు. అందుకనే ఇక్కడ చదువుకోవాలని నాకు చాలా ఇష్టం ఉంది. ఇక్కడ ఎమ్మిగనూరులో కేజీబీలో చదువుకుంటాను. మేడం అధికారులు నాకు సీట్ ఇప్పిస్తే నేను బాగా చదువుకుంటాను. నా పేరు ఎస్ రాముడు. నా సోగునూరు విలేజ్, ఎమ్మిగనూరు మండలము. మా పాప 6th క్లాస్ చదువుతుంది కేజీబీవి ఆదోనిలోన. ఆ పాపకు చేరిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చేతులు దురదగా ఉండడము, బొబ్బలు పట్టడము అట్లాంటివి జరిగింది. అప్పుడప్పుడు తీసుకొని వచ్చి హాస్పిటల్లో కూడా చూపించినాము. అయినప్పటికీ తగ్గకపోవడంతో దసరా సెలవుల నుంచి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఆ పాప పోకుండా ఉన్నందుకు మేము ఆ పాపను తీసుకెళ్తున్నాము కూలికి. ఓ గారి దగ్గరకు కూడా వెళ్ళి కాసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి వాటర్ ద్వారా కొంతమందికి ఈ విధంగా జరుగుతుంది. ఆ పాపకు అక్కడ వాటర్ సరిగా సెట్ కావడం లేదు. ఇక్కడే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో చేర్పిస్తే ఆ పాపకు హాస్పిటల్కి తిరగడానికి కూడా కొంచెం ఏదన్నా జరిగినా మీకు ఊరు దగ్గర ఉంది కాబట్టి తొందరగా చూసుకోవడానికి ఉంటుంది. అన్నప్పటికీ మేము డిఈఓ గారితో కలిసి కర్నూలులో డిఈఓ గారిని కలిసి లెటర్ ద్వారా తీసుకున్నాము. అయినా ఆయన ఇచ్చినప్పటికీ కవిత మేడం ఎమ్మిగనూరులోన చేర్పించుకుంటానని చెప్పింది. జీసీడీఓ గారు నా పర్మిషన్ లేనిదే ఎందుకు తీసుకుంటున్నారు, ఆమెది అట్లే ఆపేయండి అన్నప్పటికీ మేము ఆ పాపను తీసుకొని ఇప్పటి వరకు పొలం పనులకు పత్తి ఎరడానికి పనులకు పంపిస్తున్నాము. ఆ పాప చదువుకోవడానికి ముందుంది. అధికారులు మా మీద దయ ఉంచి ఆ పాపకు సీటు కేటాయిస్తే ఎమ్మిగనూరులోన కేజీబీఓలో చదువుకోవడానికి పంపిస్తాము. అధికారులు మా మీద దయ ఉంచి ఇదొక్క పని చేయవలసినదిగా మనం చేసుకుంటున్నాం. ఆ పాపకు సీటు రాకపోవడంతో ఆ పాపను కూలికి పంపిస్తున్నాము. ఆ పాపకు సీటు వస్తే ఎమ్మిగనూరులో మేము చేర్పించడానికి కానీ ఆ పాప చదువుకోవడానికి కానీ ఏమీ అభ్యంతరం అంటూ లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.